నుంచి 30వ మాట. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా ఇది చేతులని యెహోవా చెలాయించెను, నా ఆత్మ ద్వారా ఇది చేతులని యెహోవా చెలాయించెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. జెరుబాబెలు కదలివను, జెరుబాబెలు కదలివను, ఎంత మాత్రముగానము నీవలెను, కనుభూమిగా ఆరెదవు, ఎంత మాత్రముగానము ఆరెదవు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా ఇది చేతులని యెహోవా చెలాయించెను, నా ఆత్మ ద్వారా ఇది చేతులని యెహోవా చెలాయించెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, యెహోవారా చేసినది కోరిన కార్యములు, యెహోవారా కోరిన కార్యములు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా ఇది చేతులని యెహోవా చెలాయించెను, నా ఆత్మ ద్వారా ఇది చేతులని యెహోవా చెలాయించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ లైట్ వేయండి, ఎందుకు ఆ లైట్ వేయలేదు? జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు.
ఈ సాయంకాల వేళలో మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరం గల తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా మీరు తండ్రి మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన తండ్రి ప్రభా వారమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తండ్రి ప్రభనైనా మరొక తండ్రి ప్రభ దినములోనికి సాయంత్రంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య తండ్రి ప్రభ అనుదినము మీరు నూతన కృపను నూతన వాత్సల్యతను మా పట్ల కనపరుస్తూ మీరు నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. యేసయ్య మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్తంలో కడిగి పవిత్రపరచండి, మా ప్రాంగణంలో పరిశుద్ధపరచండి తండ్రి. మీ ఆత్మ సంచారం బహుబలంగా తండ్రి ప్రాంగణాల్లో నిలిచిలాగున తండ్రి మా మీద తండ్రి ప్రభ దేవుని ప్రసన్నత, దేవుని వెలుగు నిలిచిలాగున కృప అనుగ్రహించండి. ఆ దేవ నా ప్రభ నన్ను సంపూర్ణంగా మీ శిలువ చాటును మరుగుపరిచి నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను మీరు ముట్టి నోట నుంచి హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా కేవలం ఆత్మచేత పుటం వేయబడినట్లును, కేవలం ఆత్మచేత నడిపించబడి యేసు ప్రభానైనా నోట నుండి చెంది వాక్కు వెలువడినట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మీ వాక్యాన్ని విరిచి పంచి మా హృదయములకు, మా జీవితములకు, మా కుటుంబములకు, మా ఫెలోషిప్ కు ఆశీర్వాదకరంగా మార్చవలసిందిగా బ్రతిమలాడతాను. యేసు పేరుతో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. 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 ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు మనం గమనించినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి కోతకాలము అన్నటువంటి పదాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. వాట్ డస్ ఇట్ మీన్? కోతకాలము అంటే ఏంటి, లేకపోతే హార్వెస్ట్ అంటే ఏంటి అన్నది కొద్దిసేపు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. ఇక్కడ దేవుడు అనుకుంటూ ఉన్నాడు, ఎవరో పరలోకంలో దేవుడు కోతను నిర్ణయించాడు. దాన్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు దానికి కావలసిన కృపను దేవుడు మనకిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది ఆ కోతకాలం అందు జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే అది దేవుని మహిమ కలుగు రీతిగా జరుగుతూ ఉన్నది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఈ కోత అనేది గమనించినట్లయితే ఇది మన కృషి వలన రాదు కానీ, లేకపోతే మనం కష్టపడడం వలన నేను పాస్ అయ్యాను, కష్టపడడం వలన నాకు పంట వచ్చింది. ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే సో ఇది వాటి వలన కాదు కానీ పని మనం చేయాల్సిందే కానీ ఇది ఏ రీతిగా కోత అనేది ఇచ్చేది ఎవరంటే దేవుడు మాత్రమే అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా, కోత హార్వెస్ట్ అనేది దేవుడిస్తేనే తప్ప మనకు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన కీర్తన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే సో ఎంత కష్టపడినా సరే ప్రియమైన వాళ్ళరా, ఎంత మనం చూడండి వాక్య భాగం చూద్దాం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన చూసుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి వారి మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. మీరు వేకునే లేచి రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచునుటయు వ్యర్థమే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోత అనేది, హార్వెస్ట్ అనేది, లేకపోతే రిజల్ట్ అనేది, లేకపోతే గమనించినట్లయితే ఫలితము అనేది అది దేవుడిస్తే తప్ప, అది మనకు అది కృపతో దేవుడు ఆశీర్వదించేస్తే తప్ప మనం ఎంత ప్రయాసపడినా, ఎంత మనము లేకపోతే మనం ఎంత గమనించినట్లయితే మన మన కష్టార్జితం అంతా కూడా వెచ్చించినా కూడా గమనించినట్లయితే పేరు వాళ్ళరా అది మనకు వచ్చేది కాదు, దక్కేది కాదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో మన చేతుల ఫలితం కాదు కానీ అది కోత అనేది ఆయన నిర్ణయం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో కొన్ని ఆత్మీయ తలంపులు మీ దగ్గరకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. ఈ కోత లేకపోతే హార్వెస్ట్ అనేది ఏంటి? ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం గమని మీరు అనొచ్చు, కోత అనేది దేవుడి ఇక్కడ నిర్ణయిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా, హేబేలు లేకపోతే కయీను తెచ్చాడు. అది కోత కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే అది ప్రథమ ఫలము బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో కోత అనేది దేవుడు నిర్ణయించాడు,
ప్రథమ ఫలం అనేది మనము కృతజ్ఞతతో దేవునికి ఇచ్చేది అంతే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే కోత లేకుండా ప్రథమ ఫలం లేదు, కానీ ప్రథమ ఫలము దేవుడు బిడ్డలారా ప్రథమ ఫలం లేకుండా కోత కూడా సంపూర్ణం కాదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే చూడాలి. మనం గమనించినట్లయితే మొట్టమొదటి ఆత్మీయ తలపు మీ దగ్గర తీసుకుని వస్తూ ఉన్న, దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ కోత అనేది దేవుడు నిర్ణయించిందే కానీ అది మనము ఏర్పాటు చేసుకున్నది కాదు. ఇక్కడ మనం మరొకసారి చదువుకుందాం 22వ వచనం. భూమి నిలిచినంత వరకు కోతకాలము, వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో గమనించినట్లయితే ఇప్పుడు గమనించాలి, ఇది ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు, లేకపోతే మనసులో ఎప్పుడు అనుకుంటున్నాడు? నోవహు ఆయన కుటుంబము గమనించినట్లయితే ఓడలో ఉన్నారు. నోవహు ఆయన కుటుంబము ఓడలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే చూస్తాం. చూడండి, ఓడలకు వెళ్తున్నారు. ఇంకా భూలోకం అంతా కూడా నాశనం అయిపో రాబోతా ఉంది కదా, భూలోకం అంతా కూడా నాశనం కాబోతా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అప్పుడు దేవుడు అనుకుంటూ ఉన్నాడు, దేవుడు గమనించినట్లయితే అప్పటికి ఇంకా రైతులు పుట్టలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రైతులు ఇంకా అంటే భూలోకం అంతా కూడా నాశనమైనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నోవహు ద్వారా సంతానము విస్తరించబడబోతా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో రైతు రాకముందే, పొలము ఏర్పడక ముందే, విత్తనం కూడా చేతిలోకి రాకముందే, అప్పటికి విత్తనం కూడా చేతిలోకి రాకముందే దేవుడు ఏం చేస్తున్నాడు? కోతకాలాన్ని నిర్ణయిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు కోతను నియమించాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ కోత అనేది లేకపోతే హార్వెస్ట్ అనేది వ్యవసాయములో మనకు తెలిసినటువంటి సైంటిఫిక్ ఏమంటారు వాటిని ప్రక్రియ ఎంత మాత్రం కూడా కాదు, కానీ దేవుడు నిర్ణయించాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆనాడే దేవుడు నిర్ణయించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కోత అనేది మనము లేకపోతే ఈ యొక్క అగ్రికల్చర్ లో గమనించినట్లయితే అగ్రికల్చర్ ఏమనుకుంటాం, ఒక పద్ధతి, ఒక దాన్ని ఏమంటారు, వ్యవసాయం, సాగు చేయడం. వ్యవసాయం ఒక పద్ధతి అని మనం అనుకుంటాం, కానీ ప్రియమైన దేవుడు వ్యవసాయం అనేది దేవుడు నిర్ణయించాడు. ఆదాముతోనే ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? మీరు వ్యవసాయం చేసి అన్నాడు కదా. చూడండి, మనం గమనించినట్లయితే అది దేవుని ఆలోచనలోనే ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, చూడండి దేవుడు అంటున్నటువంటి మాట, దాన్ని వ్యవసాయం చేయమన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సేద్యపరచుటకు 2:15 సార్, 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానితో ఉంచాడు. గమనించినట్లయితే సేద్యపరచుటకు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే దేవుడు మొట్టమొదటిగా గమనించినట్లయితే ఆదాముకు దేవుడు ఇచ్చినట్టు మొట్టమొదటి పని ఏంటంటే సేద్యము చేయటకు, సేద్యపరచుటకు అని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఇట్స్ నాట్ అంటే వ్యవసాయ పద్ధతి కాదు, కానీ గమనించినట్లయితే దేవుడు నిర్ణయించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు వ్యవసాయం చేయి, దాని ఫలాలను అనుభవించు అని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో నోవహు ఓడ నుండి బయటకు వచ్చినప్పుడు గమనించినట్లయితే సో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మనసులో అనుకుంటున్నాడు ఈ మాట, కోతకాలం అనేది ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుంది అని, దేవుడు నిలిచినంత కాలం ఉంటుందని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే భూమి ఉన్నంత కాలము కోత ఉంటుంది అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నంత కాలం కూడా మనకు ఆశ అనేది ఉండాలి. దేవుడు ఉన్నంత కాలం కూడా మన ఫెయిత్ అనేది మనం ఎక్సర్సైజ్ చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అంటే మన ఫెయిత్ కూడా ఆల్వేస్ ఎలా ఉండాలి? నిలుస్తూనే ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సరే, 2వ ఆత్మీయ తలపు మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా. చూడండి, కీర్తన గ్రంథంలో మనం వెళ్ళినట్లయితే కీర్తన గ్రంథం 126వ కీర్తన 5వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 126వ కీర్తన 5వ వచనం.
కన్నీళ్లతో విత్తువాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. పిరికడి విత్తనములు చేత పట్టుకుని ఏచుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనలు మోసుకొని వచ్చును. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు మనం గమనించినట్లయితే కన్నీళ్లతో ఎవరైతే విత్తుతారో వారు ఆనందంతో చేస్తారంట. వీడికి విత్తనాలు చేత పట్టుకుని విత్తేవారు ఏ రీతిగా ఉంటారంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సంతోషగానంతో పనులు వాళ్ళు మోసుకుని వెళ్తారు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే ప్రతి వానికి కూడా, అంటే ప్రతి విత్తనానికి దయచేసి గమనించండి, ప్రతి విత్తనానికి కూడా గమనించినట్లయితే ఒక కథ దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతి విత్తనం అంటే కేవలం విత్తనం వేయడం మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇక్కడ చూడండి, గమనించినట్లయితే కొన్ని పాటలతో విత్తుతారంట. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఏమో కన్నీళ్లతో విత్తుతూ ఉన్నారంట. దయచేసి గమనించాలి. కొన్ని ఏమో సంతోషకరం అంటే పాటలతో, అంటే పాటలు పాడుకుంటూ విత్తుతూ ఉన్నారు. మరికొన్ని విత్తనాలు అయితే ఏ రీతిగా విత్తుతున్నారు, కన్నీటితో విత్తుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ పాటలతో విత్తినది చూడండి, మరోసారి చదువుకున్న వచనాన్ని. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. ఆనందముతో సంతోషముతో వస్తారు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో కానీ నువ్వు ఏ రీతిగా విత్తినా సరే, నువ్వు ఏడుస్తూ విత్తుతూ ఉన్నావా, లేకపోతే పాడుతూ విత్తుతూ ఉన్నావా, లేకపోతే కన్నీళ్లతో విత్తుతూ ఉన్నావా, ఏ రీతిగా విత్తనా, ఏ విత్తనాన్ని కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. గుర్తుపెట్టుకోవాలి, ఏ విత్తనాన్ని కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఈవెన్ చిన్న గమనించినట్లయితే నీ కన్నీళ్ళని ఏం చేశాడంట, తన బుడ్డిలో, తన కవిలలో దాచిపెట్టాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే ప్రతి కన్నీటి బొట్టు కూడా దేవుడు విలువ కట్టేటటువంటి దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ రీతిగా విత్తినా సరే ఆ విత్తనం మరవబడదు అన్న విషయాన్ని గుర్తి. అందుకే బైబిల్ రాయబడింది, ఏ మంచి పని చేసినా కూడా అది, బైబిల్ రాయబడింది మనం గమనించినట్లయితే, ఏ మంచి పని చేసినా కూడా అది ఆశీర్వాదం అనంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పని చేసినా కూడా అది మీకు ఆశీర్వాదమే అని బైబిల్ రాయబడింది. ఊరికే కూర్చోకూడదు, కానీ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ప్రేమైన, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు లేజీగా ఉండవద్దండి, ఏ పని చేసినా కూడా అది మీ మేలుకే, అది మీ మంచికే. నువ్వు ఏ రీతిగా విత్తినా సరే అది నీకేం చేస్తుంది, నీ కష్టకాలంలో నేను ఆదుకుంటుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి, జోసెఫ్ ఏ రీతిగా విత్తాడు, ఏ రీతిగా ఫలం పొందుకున్నాడు మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో జోసెఫ్ ఎంత విధేయుడు అంటే తండ్రికి విధేయత చూపించాడు. తన తండ్రికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన అన్నలకు విధేయత చూపించాడు. ఫలితం ఏంటో తెలుసా? గమనించినట్లయితే ఏంటి, గుంటలో ద్రోయబడ్డాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, తను విధేయత కలిగి ఉన్నాడు, గుంటలో త్రోయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కాపాడుకోవటానికి ప్రయత్నం చేశాడు, కానీ చెరసాలలో వేయబడ్డాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇవన్నీ కూడా గమనించలేదు, దేవుడు అనుమతించాడు. ప్రియమైన దేవుని ఎందుకోసం, ఒక గొప్ప హార్వెస్ట్ జోసెఫ్ కొయ్యాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప కోత జోసెఫ్ కోసము ఎదురు చూస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహనంతో విత్తటం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని ఎక్కడ కూడా యోసేపు విషయంలో ఎక్కడ కూడా గమనించినట్లయితే అసహనం గాని, లేకపోతే సహనం కోల్పోవడం గాని, లేకపోతే విశ్వాసాన్ని కోల్పోవడం గాని ఎక్కడైనా జరిగిందంటే ఎక్కడ లేదు. ఆయనకేమైనా తోడున్నారా ఎవరైనా బలపరిచేదానికి, విశ్వాసాన్ని బలపరిచేదానికి, లేకపోతే ఒక మంచి మాట చెప్పి ఇదిగో నీకు మంచి రోజులు వస్తాయని చెప్పేదానికి ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరండి, ఒంటరి వాడు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా సార్లు ఏమంటారంటే, పడిపోయి నాకు ఫెలోషిప్ లేదు బ్రదర్ అందుకే పడిపోయాను, లేకపోతే నాకు ఎవరు ఎంకరేజ్ చేసేవారు లేక నేను ఆ రీతిగా వాళ్ళలో కలిసిపోయానని చెప్తూ ఉంటాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, జోసెఫ్ ఒక దినం కాదు, 2 దినాలు కాదు, కొన్ని సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా తను విధేయతతో వెళ్తూ ఉంటే గుంటలో ద్రోయబడ్డాడు, పరిశుద్ధంగా కాపాడుకోవాలనుకుంటే చెరసాలను భయపడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఏ తప్పు చేయనటువంటి జోసెఫ్ నిందల పాలయ్యాడు. గమనించినట్లయితే ఇవన్నీ కూడా విత్తనములు, కన్నీటితో వేసినటువంటి విత్తనాలు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, కన్నీటితో వేస్తున్నాడు, ఏడుస్తూ విత్తనాలు వేస్తూ ఉన్నాడు.
ఒకరోజు పంట కోయాల్సి వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే రాజా సింహాసనం మీద కూర్చోవలసినటువంటి పరిస్థితి. అదండి కోత. దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మనము ఏ రీతిగా ఏది చేసినా కూడా అది ఒక విత్తనం, విశ్వాసంతో విత్తనం వేయటం ప్రారంభించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు మనము పరిచర్యకు వెళ్తాం, ఎంత చెప్పినా, ఎంత ఒకవేళ ఎవాంజలిజం చేసినా కూడా ఒక్కరు కూడా మారారు ప్రేమైన దేవుని బిడ్డలారా. మనకి బాధ వేస్తూ ఉంటది కొన్నిసార్లు. గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం వేసినటువంటి విత్తనంని దేవుడు మర్చిపోడు. మనం వేసినటువంటి విత్తనము ఖచ్చితంగా అది మొలుస్తుంది, దేవుడు దానికి నీరు కడతాడు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి, అది ఖచ్చితంగా ఒక రోజు ఫలిస్తుంది. కానీ చేయాల్సిన పని మనం చేయాలి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మనం నష్టం అనుకున్నది విత్తినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మనం నష్టం అన్నది లేకపోతే అది ఒక విత్తనం, లేకపోతే పాతి పెట్టడం అనేది ఒక సంసిద్ధత. నేను రెడీగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను దాన్ని పాతి పెట్టడానికి అన్నది ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, దేవుని చేతుల్లో కన్నీళ్లు కూడా ఎరువు లాంటివి. దేవుని చేతిలో కన్నీళ్లు కూడా ఎరువు లాంటివి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని సన్నిధానంలో మాట్లాడే ప్రతి మాట ఒక విత్తనం అయితే, దేవుని సన్నిధానంలో కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఒక విత్తనం అయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఎరువుగా బహుగా ఆశీర్వదిస్తాడు ఒకనొక దినమందు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అందుకే నిరీక్షణ గలవారమై అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. విశ్వాసము గలవారమై అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మనం విత్తనం వేయడానికి సిద్ధపడుతున్నామా? నిజంగా విత్తనం వేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా? విత్తనం వేయటం ఏంటి? ఇన్వెస్ట్ చేయటము. నీ టయాన్ని ఇన్వెస్ట్ చేయాలి, నీ టాలెంట్ ఇన్వెస్ట్ చేయాలి, నీ ప్రయత్నం ఇన్వెస్ట్ చేయాలి. గమనించినట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేయటానికి నువ్వు ఉన్నట్లయితే దేవుడు దాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. వి నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఆ నిరీక్షణ, లేకపోతే ఆ విశ్వాసం అనేది మనం ముందుకు సాగినట్లయితే దేవుడు ఎంతగానో దీవిస్తాడు. మన కన్నీటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఎరువుగా మారుస్తాడు. మన కన్నీటిని కూడా ఏం చేస్తాడు? ఆనంద బాష్పాలుగా మారుస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో మనం చూస్తున్న ఆయన ప్రతి కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేటటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 30వ కీర్తన ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 30వ కీర్తన చివరి వచనం చదువుకుందాం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. 11వ వచనం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రేమైన దేవుడు మన అంగలార్పును నాట్యముగా చేసే దినం ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మన యొక్క అంగలార్పును నాట్యముగా మార్చేటటువంటి దేవుడు గోనెపట్టును సంతోష వస్త్రంగా మనల్ని ధరింపచేసేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదంతా బైబిల్లో వ్రాయబడింది. సాయంకాలం వస్తుందంట, రాత్రికాలం అంతా ఉంటుందంట, కానీ ఉదయాన కొంటదంట ప్రేమైన దేవుని బిడ్డలారా. చూసుకుందామా? వచ్చినండి. చూడండి 5వ వచనం. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఎండినను ఉదయమున సంతోషము కలుగును. చూసారా అది ఎలాగ ఉంటుందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను సరే ఉదయమున మనకు సంతోషం కలుగుతుంది. ఉదయమున ఆయన ఏం చేస్తాడంటే నూతన వాత్సల్యతో మనల్ని అనుదినమో పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా మనము ఆ యొక్క అంటే విత్తడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ రీతిగా విత్తనానికి సిద్ధంగా ఏదైనా సరే మనం వెచ్చించడానికి సిద్ధపడి ఉండాలి. మనం ఊరికే ఉండకుండా, ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ప్రభు కోసం విత్తనానికి మనం సిద్ధపడి ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. అదేదైనా కావచ్చు, ఏ పని చేసినాను అది మేలుకే, మంచికే అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 3వ ఆత్మీయతలకు నేను మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. గమనించినట్లయితే యోహాను యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం.
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుము. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. వ్యవసాయం చేసేవాడు ఏం చేస్తాడంట? తొలకరి వర్షం తొలకరి వర్షము కడవరి వర్షం వచ్చే వరకు ఏం చేస్తాడంట? ఓపికతో కనిపెట్టి ఉంటాడంట. ప్రేమైన అలాగుననే మనం చేయాలంటే చదవండి. ప్రభు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కలిగి ఉండండి. ఓపిక ఉన్నది చాలా సార్లు మన జీవితాల్లో అంటే వెయిటింగ్, లేకపోతే విశ్వాసం అనేది ప్రేమైన దేవుని మన జీవితాల్లో కనపరచకుండా అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. మన జీవితాల్లో యోసేపు వెళ్ళినటువంటి అలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ ఎవరు కూడా మనం ఊహించలేదు ప్రేమైన దేవుని ద్వారా. ఇంకా గమనించినట్లయితే యేసు ప్రభులాగా అంత భయంకరమైన సిచ్యువేషన్ ఎవరు? బైబిల్లో రాయబడింది, రక్తము కారణంతగా మీరు శ్రమపడి ఉండలేదు అని బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వెళ్ళినంతగా. కానీ మన జీవితాల్లో విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతుంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, హార్వెస్ట్ మన జీవితాల్లో చూడాలి, లేకపోతే కోత మన జీవితాల్లో చూడాలంటే వెయిటింగ్ ఈజ్ ద ఓన్లీ వెపన్ ప్రేమైన దేవుని బిడ్డలారా. వెయిటింగ్ అనేది ఉండాలి. అసహనం కాకుండా, లేకపోతే సహనాన్ని కోల్పోకుండా దేవుని కోసం, దేవుని వాక్యం మీద ఆధారపడి, దేవుని యొక్క ప్రసన్నత మీద ఆధారపడి, దేవుని యొక్క నమ్మకత్వం మీద ఆధారపడి ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ టు రీప్ అంతే. నో డౌట్ అబౌట్ ఇట్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో యోసేపు దేవుని నమ్ముకున్నాడు. ఏ మనిషి సహాయం లేదండి, ఏ రాజ సహాయం లేదు, ఏ పొలిటీషియన్ సహాయం లేదు, గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏ డబ్బు సహాయం లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. తనకున్నటువంటి సహాయం అంతా ఒకటి ఏంటి? దేవుడు అతనికి తోడుగా ఉండి, దేవుడు అతనికి తోడయ్యున్నందున బైబిల్లో రాయబడింది. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది 2వ వచనంలో, దేవుడు తోడయ్యుండని గనక అతడు వర్ధిల్లుచు. ఏంటంట? దేవుడు తోడయ్యుండని గనక అతడు వర్ధిల్లుచు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా అతనికి తోడయ్యుండెను అనియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తున్ననియు అని బైబిల్లో రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. యోసేపుకు ఏ ఫెలోషిప్ లేకపోయినా, యోసేపుకు ఏ తోడు లేకపోయినా, యోసేపుకు ఏ ప్రేయర్ సపోర్ట్ లేదండి. దయచేసి గమనించాలి. చాలా సార్లు నా కోసం ఎవరు ప్రేయర్ చేయటం లేదు, నాకు ప్రేయర్ సపోర్టే లేదు, నా కోసం నా యొక్క ప్రార్థన వినే వాళ్ళు లేరు అని అనుకుంటూ ఉంటాం ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. యోసేపుకి ఎవరైనా ప్రేయర్ సపోర్ట్ చేశారా? యోసేపుకి ఎవరైనా వచ్చి దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పారా? ఎంకరేజ్ చేశారా? యోసేపుకి ఏమైనా ఫెలోషిప్ ఉందా? నో ప్రియమైన దేవుని బిడ్డలారా. యోసేపు అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేశాడంటే దేవుని మీద ఆనుకొని ఉండడం ప్రారంభించాడు. నేను దేవునికి విరోధంగా ఏ రీతిగా తప్పు చేయగలను కదా, నేను దేవునికి విరోధంగా ఏ రీతిగా నేను ఇది పని చేయగలను అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. అంటే ఎంత నిష్ట కలిగి ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతగా దేవుని మీద ఆనుకుని ఉన్నాడు, ఎంతగా దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో హార్వెస్ట్ రిక్వైర్స్ అంటే వెయిటింగ్. మన జీవితాల్లో వెయిటింగ్ అనేది లేకపోతే మనము ఫలాలు చూడలేం ప్రేమైన దేవుని బిడ్డలారా. రైతు కూడా తొలకరి వర్షము కోసం ఎదురు చూస్తాడంట, కడవరి వర్షం కోసం కూడా ఎదురు చూస్తాడంట. తన జీవితం అంతా కూడా కోత కోసేంత వరకు కూడా అతనిలో ఒకటే ఆశ ఏంటి? తొలకరి వర్షం, కడవరి వర్షం. మిగతా తన పని తాను చేసుకోవటమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో దేవుడు, మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో ఆయన పని చేయడం మొదలు పెడతాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుని యందు విశ్వాసం కదలక నిత్యము నిలుచు సీయోను కొండవల ఎవరైతే దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్షేకన్ ఫెయిత్, అన్షేకన్ ట్రస్ట్ ఎవరైతే దేవుని మీద కలిగి ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్స్ హ్యాండ్ విల్ బి మూవింగ్. దేవుని హస్తం ఏం చేస్తుందంటే మూవ్ అవుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఒక విత్తనాన్ని వేసినప్పుడు దయచేసి గుర్తు పెట్టుకోవాలి, ఆ విత్తనం ఏమైతుందండి? భూమిలో బైబిల్లో రాయబడింది, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆ విత్తనం ఏంటంటే భూమిలో చచ్చిపోతుందని బైబిల్లో రాయబడింది కదా. విత్తనం చచ్చిపోతే గానీ మొలకెత్తదంట ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం వేసే విత్తనము
చచ్చిపోవాలి అంటే ప్రియమైన దేవుని ద్వారా గమనించాలి. భూమిలో నిశ్శబ్దంగా లేకపోతే చచ్చిపోయిన స్థితిలో ఉన్న గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మాత్రం తన పని చేస్తూనే ఉంటాడు, తన పని చేస్తూనే ఉంటాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రియమైన దేవుని ద్వారా దయచేసి గుర్తు చేసుకోండి. హన్నా 1 సంవత్సరమా 2 సంవత్సరాల హన్నా ఒక సైడు ఏమైనా తప్పు చేసింది తన జీవితంలో? ఏ మాత్రం తప్పు చేయలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. తను చేయని తప్పుగా ఆమె నిందల పాలైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఆమె, బైబిల్లో రాయబడింది, దేవుడు ఆమె గర్భాన్ని సంతు లేకుండా చేసిన బైబిల్. ఎవరు చేశారు ఆ పని? సంతు లేకుండా చేసింది దేవుడే. గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ నింద పొందింది ఎవరు? హన్నా నింద పొందింది. గుర్తు పెట్టుకోవాలి. చాలా సార్లు నాకు అవమానం అని ఫీల్ అవుతూ ఉంటాం, నింద గుర్తు పెట్టుకుంటాం. దేవుడు అనుమతిస్తే తప్ప మన తలలో ఒక వెంట్రుక కూడా రాలదండి. గుర్తు పెట్టుకోవాలి. దేవుడు అనుమతిస్తే తప్ప మన తలలో ఒక వెంట్రుక కూడా రాలదు ప్రియమైన దేవుడు బిడ్డలారా. దేవుడు అనుమతించాడంటే గుర్తు పెట్టుకోవాలి, ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే బ్యూటిఫుల్ వే ప్రియమైన దేవుని బిడ్డలారా. హన్నా ఏం చేస్తుంది? నిందల పాలైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కన్నీటిగా ప్రార్థన చేస్తుంది. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే యాజకుడు కూడా ఏమనుకున్నాడు? ఆమె కొత్త మద్యము సేవించింది అనుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. చూసారా, దేవుని బిడ్డ కూడా సైతం, అంటే దేవుని బిడ్డలన్నా అర్థం చేసుకుంటారని అనుకుంటే దేవుని బిడ్డలు కూడా అర్థం చేసుకోవటం లేదా? ఒక సైడు ప్రేమను వాళ్ళు గమనించినట్లయితే తన తోటి ఏమంటారు? సవతి అంటారా? తన తోటి ఆమె ఏమి ప్రియమైన ఒక సైడు నిందలు వేస్తూ ఉంటే దేవుని బిడ్డలన్నా నన్ను అర్థం చేసుకుంటారంటే యాజకుడు కూడా ఆమెను అర్థం చేసుకోవటం ప్రారంభించాడు. ఆమె మద్యము సేవించింది అనుకుంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆమె తన హృదయాన్ని ప్రభు సన్నిధానంలో కుమ్మరిస్తుంది. విత్తనం వేస్తూ ఉంది. దయచేసి గమనించాలి, విత్తనం వేస్తూ ఉంది. సంవత్సరాల కొద్ది విత్తనం వేస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆమె విత్తనం యొక్క ఫలితం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆమె విత్తనం యొక్క ఫలితం మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఏ వ్యక్తికి లేనటువంటి ఒక ఆనర్ సమూయేలుకి ఇవ్వబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. సమూయేలు ఎంత సార్? 7:15. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. సమూయేలు తాను బ్రతికిన దినములంటే పుట్టిన దగ్గర నుంచి న్యాయాధిపతిగానే పుట్టాడండి. సమూయేలు ఎదుటికి పుట్టాడు? పుట్టినప్పటి నుంచి న్యాయాధిపతి. దేవుడు నిర్ణయం చేశాడు అంతే. పుట్టినప్పటి నుంచి న్యాయాధిపతి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ కూడా ఇశ్రాయేలీలకు. దానికి ముందు మీరు చదివినట్లయితే దేవుని హస్తం, సమూయేలు బ్రతికిన దినములన్నీ కూడా గమనించినట్లయితే దేవుని హస్తము ఫిలిస్తీన్లకు విరోధంగా ఉండిందని బైబిల్లో వ్రాయబడింది. ఏంటంట? దేవుని హస్తము ఫిలిస్తీన్లకు విరోధంగా ఉండిందంట. కారణం ఏంటో తెలుసా? సమూయేలు బ్రతికి ఉన్నాడు కాబట్టి. సమూయేలు ఏమన్నా సైనికుడా? సమూయేలు ఏమన్నా సింహపు గుండె కలిగినటువంటి దావీదు లాంటి వాడా? యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వాడా? యుద్ధ నైపుణ్యాన్ని కలిగినటువంటి వాడా? ఎంత మాత్రములు కాదే. సమూయేలుకు యుద్ధం అంటేనే తెలియదు అసలు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ సమూయేలు అంటే ఫిలిస్తీన్లకు భయం ప్రియమైన దేవుని బిడ్డలారా. చదవండి, ఆ వచ్చిన చదవండి. దేవుని హస్తం. సమూయేలు 13వ వచనం సార్. 13. సమూయేలు ఉండిన దినములన్నిటిలో యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండిందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. చూసారా ప్రియమైన, సమూయేలు ఉంటే చాలంట ఆ దేశంలో ఫిలిస్తీన్లకు దడ పుట్టుకోవటం ప్రారంభించింది. ఫిలిస్తీన్లు వణికిపోతూ ఉన్నారు. ఎందుకు? ఒక రాజు ఉన్నాడు, ఒక రాజు ఎలుతున్నాడన్న కాదు ప్రేమైన వారలారా. దేవుని భక్తుడు ఉన్నాడు అక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా రాయబడింది బైబిల్లో మనం గమనించినట్లయితే. హన్నా వేసినటువంటి విత్తనం ఎంత పెద్ద మొక్క అయిందండి, ఎంత పెద్ద మహావృక్షం అయిందండి. ఇశ్రాయేలీలందరినీ కాపాడగలిగినటువంటి ఒక మహా వటవృక్షం అయిపోయిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆమె వేసినటువంటి చిన్న విత్తనమే, ఆమె వేసిన చిన్న విత్తనమే గుర్తు పెట్టుకోవాలి. మహావృక్షమైంది. అది ఏ రీతిగా ఉంది? ఇశ్రాయేలీలను కాపాడుతూ ఉంది. దేవుని హస్తం ప్రేమైన దేవుని బిడ్డలారా ఫిలిస్తీన్లకు విరోధంగా ఉండేట్టుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాం. మనం ఎలాగ విత్తనం వేస్తూ ఉంటున్నాం దేవుని వల్ల. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. విశ్వాసంతో ఏ విత్తనం వేసినా సరే గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసంతో వేసినటువంటి విత్తనం, విశ్వాసంతో ఇన్వెస్ట్ చేయటం, విశ్వాసంతో మన టాలెంట్స్ కావచ్చు, మన లేకపోతే ట్రెజర్ కావచ్చు ప్రియమైన దేవుని ద్వారా, మన యొక్క
టైర్స్ ట్రెజర్స్, మన యొక్క టాలెంట్స్ ఏవైనా కానీ ప్రేమైన దేవుడు ప్రభు కోసం వెచ్చించమంటే చాలు, అది మహావృక్షం అవుతుంది, అనేకులకు ఆశ్రయిస్తుందని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఒక ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే అని బైబిల్ రాయబడింది. ఒక ఆవగింజంత విశ్వాసాన్ని మనం కలిగి ఉంటేనంట, ఆవగింజ ఏ రీతిగా మారుతుందంట, ఆవగింజ మహావృక్షమై ఏం చేస్తుందంట, అనేక పిచ్చుకలకు అది ఏం చేస్తుందంట, ఆకాశ పక్షులకు అది నివాస స్థలం అవుతుందంట. చూసారా, చూడటానికి ఏమో చాలా చిన్నదే కానీ ఏమవుతుంది, అది మహావృక్షమై అనేక పిచ్చుకలకు నివాస స్థలముగా అది మారుతుంది అని దేవుని వాక్యం యేసు ప్రభు తన మాటల్లో చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, కొంచెం డిలే కావచ్చు, గుర్తుపెట్టుకోవాలి, డిలే ఈజ్ నాట్ ఎ డినయల్. డిలే ఈజ్ నాట్ ఎ డినయల్. దేవుడిని ప్రార్థనను తృణీకరించలేదు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, డిలే ఈజ్ నాట్ ఎ డినయల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, డిలే చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒక మంచి పని జరుగుతూ ఉంది, దేవుడు ఏదో ఉద్దేశించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అది ఏ రీతిగా ఉంటుందంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా హన్న విత్తిందో ఎక్స్ట్రాడినరీ సమయాలు బయటకు వచ్చాడో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వారలారా, సో సైలెంట్ ఈజ్ నాట్ అన్ అబ్సెన్స్. సైలెన్స్ అనేది, దేవుని సైలెన్స్ అనేది ఇట్స్ నాట్ హిస్ అబ్సెన్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాలు ఎప్పుడు కూడా. సో దేవుడు విత్తనాన్ని అనుమతిస్తే కోత దినాన్న, ఒక విత్తనాన్ని దేవుడు అనుమతించాడు అంటే గుర్తుపెట్టుకోవాలి, కోత దినాన్ని ఆయన నిర్ణయించాడు. ఆల్రెడీ కోత దినం అనేది ఒకటి ఉంది అని నిర్ణయించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే విత్తనాన్ని దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. విత్తనాన్ని దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విత్తనము భూమిలో పడితే అది చచ్చిపోతుందంట కదా. విత్తనం భూమిలో కంటే లోపలికి వెళ్తుంటే సమాధి చేయబడుతుంది. కొన్నిసార్లు మన విశ్వాసం సమాధి చేయబడినట్టుగా ఉంటుంది. ప్రేమైన దేవుడా, మన సాక్ష్యం సమాధి చేయబడినట్టుగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన క్రైస్తవ జీవితం సమాధి చేయబడినట్టుగా ఉంటుంది. ఎవరు లేరా నీకు సహాయం చేసేవాళ్ళు లేరా? ఏ పొలిటీషియన్ నీకు ఒకవేళ ఆధారం లేదా? ఎవరు కూడా నీకు సహాయం, డబ్బులు పెట్టుకోలేకపోతూ ఉన్నావా? డబ్బులు వెచ్చిస్తూ ఉన్న పొలిటీషియన్స్ ఎవరు కూడా మనకు సహాయం లేక భూమిలో ఒంటరి వాడిని చచ్చిపోయినట్టుగా ఒకవేళ ఉంటున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది. రిమెంబర్, దేవుడు కోతకాలాన్ని నిర్ణయించి పెట్టాడు. కోతకాలాన్ని నిర్ణయించి పెట్టాడు. అందుకే ఈ విత్తనాన్ని అనుమతిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. 4వ ఆత్మీయ తలంపు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉంటుంది, గాని అది చచ్చిన ఎడల ఏమవుతుందంట? విస్తారముగా ఫలించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, విత్తనం కన్నా కోత ఎప్పుడు గొప్పదే. విత్తనం కన్నా హార్వెస్ట్ అనేది ఎప్పుడు కూడా సోయింగ్ కంటే గొప్పదే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చిన్న విత్తనాన్ని నాటుతాం, కానీ కోసే పంట మాత్రం మహావిస్తారం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన విత్తనం కన్నా ఎప్పుడు కూడా కోత గొప్పదే. ఆల్వేస్ ఇట్ ఈస్ గ్రేటర్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అందుకే గమనించినట్టయితే విత్తనం చాలా చిన్నది, దాని భవిష్యత్తు చాలా గొప్పది, దాని యొక్క ఫ్యూచర్ చాలా గొప్పది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వారలారా, మనం చూస్తాం, మనం మత్తయి సువార్తలో గమనించినట్లయితే ప్రేమైన దేవుని 13వ అధ్యాయం అనుకుంటారు. గమనించినట్లయితే ప్రేమైన దేవులారా, ఒక బాలుడి యొక్క ఒక పూట భోజనం ఏమైంది? 5 రొట్టెలు 2 చేపలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విత్తాడు, విశ్వాసంతో విత్తాడు, ప్రభు చేతిలో పెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, నా ఫుడ్ ఎట్లా నాకెట్లా అనుకోవటం లేదు. ఒకవేళ తింటే అక్కడ ఒక పూటకి నిండేవాడు అంతే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే విశ్వాసంతో విత్తాడు. తన ఒక పూట భోజనాన్ని ప్రభు కోసం, తన ఒక పూట భోజనాన్ని తన సాక్ష్యం కోసం, తన ఒక పూట భోజనాన్ని ప్రభు దగ్గర ఏం చేశాడు? విత్తాడు. కానీ దాని యొక్క పర్యవసానం చూసారా? దాని భవిష్యత్తు మనం గమనించినట్లయితే అది 5,000 మందికి ఆహారంగా మార్చబడింది. 5,000 మందికి ఆహారంగా మార్చబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తాం, ఐ థింక్ లాస్ట్ వెన్స్డే బైబిల్ స్టడీలో మనం చూస్తాం ఏంటంటే
ఒక విధవరాలు యొక్క ఏంటి నూనె, చిన్న నూనె బుడ్డ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమైందో తెలుసా? గమనించినట్లయితే అది ఇట్ బికేమ్ ఫర్ హర్ ఎంటైర్ లైఫ్ లివింగ్, తన జీవితకాలం అంతా కూడా జీవించేదానికి ఆధారమైంది. అంత మాత్రమేనా, తన జీవితంలో ఉన్నటువంటి డెత్స్ అన్ని కూడా, తన జీవితంలో ఉన్న అప్పులన్నీ తెచ్చేదానికి ఆధారమైంది. ప్రేమ ఒక చిన్న నూనె బుడ్డ ఉంది అని ఆమె చెప్తుంది. దాంట్లో కూడా కొంచెమే నూనె ఉందని చెప్తుంది. ఆ చిన్న నూనె బుడ్డలో కూడా కొంచెం అంత చాలండి విశ్వాసం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ ఆల్. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె లైఫ్ టైం కు సరిపోయిందంట. ఆమె లైఫ్ టైం కు సరిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. చిన్న విశ్వాసం మన జీవితంలో ఉన్నట్లయితే మన లైఫ్ టైం కు సరిపోయేటంత దేవుడు ప్రొవిజన్ ఏర్పాటు చేస్తాడు. ఆమెకు అప్పులు తీర్చేశాడు ప్రేమైన దేవుడు. ఆమె అప్పులు తీర్చుకుంది ప్రేమైన దేవుడు బిడ్డరా. ఆమె మాత్రమే కాదు, ఆమె పిల్లలు సైతం లైఫ్ టైం జీవించారండి కేవలం ఆనందంతో. బైబిల్లో రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమ వల్ల యేసయ్య అనేటువంటి విత్తనం బైబిల్లో గమనించినట్లయితే కలువరి శిలువ మీద మన రక్తాన్ని కార్చాడు ప్రేమ వల్ల. ఆయన చనిపోయాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అది ప్రపంచానికి ఏమైంది? ఒక ప్రపంచానికి గమనించినట్లయితే రక్షణగా మార్చబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. యేసయ్య అనేటువంటి చిన్న ఆయన మనిషిగా వచ్చాడు, నీలాగా నాలాగా మనిషిగా వచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన మరణం, ఆయన శిలువ మరణం ప్రపంచానికే కాదు, గమనించినట్లయితే అంతకు ముందు, అప్పుడు, తర్వాత ఫ్యూచర్ కూడా రక్షణగా మార్చబడింది ప్రేమైన వారు. అంటే భూలోకంలో ఉన్న ప్రతి బిడ్డకు, పుట్టిన ప్రతి బిడ్డకు కూడా అది రక్షణగా మార్చబడింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుడు గారు. అందుకే యోహాను సువార్త 3:16 మనకు తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన విత్తనముగా ఈ లోకములో వేయబడి చనిపోవడానికి సిద్ధంగా వచ్చాడు. కానీ ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఏ రీతిగా ఉంది? లోకంలో ప్రతి ఒక్కరికి రక్షణగా మార్చబడింది. ఆయన మరణం లోకంలో ప్రతి ఒక్కరికి రక్షణగా మార్చబడింది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. యేసు ఎవరు? పరలోకపు విత్తనం. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఈయన? పరలోకపు విత్తనం. దేవాది దేవుడు తన కుమారుని విత్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దేవాది దేవుడు ఏం చేశాడు? తన కుమారుని విత్తాడు. ఎందుకు? లోక రక్షణార్థం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంటైర్ లోకం రక్షణలోకి రావాలని దేవుడు యేసయ్యను విత్తనంగా ఈ లోకంలో నాటాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దయచేసి గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 4:35. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయంలో సత్యమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం యేసు ప్రభు తన మాటలతో చెప్తున్నాడు ప్రేమైన దేవుని. గమనించినట్లయితే కోతకాలం ఏంటంట? తెల్లబడింది కదా, తెల్లబడింది, ఇంకా కోతకాలం వస్తుందని మీరు చెప్తూ ఉన్నారు కదా. కోత అనేది ముగింపు కాదంట. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే హార్వెస్ట్ ఈజ్ నాట్ ఎండింగ్, హార్వెస్ట్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ అ మిషన్. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన. అంటే అది ఒక బాధ్యత అని యేసు ప్రభు అక్కడ నొక్కి వక్కారిస్తూ ఉన్నాడు. దాని తర్వాత మీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్టయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కోత కేవలం కృతజ్ఞత మాత్రమే కాదు, కానీ ప్రభు దగ్గర మనము తీసుకొచ్చేది. గమనించినట్లయితే కోత అనేది ఒక బాధ్యతను మనకి ఇస్తున్నట్టుగా చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడంటే కోతలాగా గుర్తుపెట్టుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, మన యొక్క రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సో కోత ఏదో దేవుడికి ఇచ్చాడు కాబట్టి మనం ఇస్తున్నాం అనేది కాదు, కానీ ఆ కోతను బట్టి మన రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. దాని తర్వాత మన యొక్క బాధ్యత పెరుగుతుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే ప్రేమైన వారులారా, దేవుడు మనకి ఇచ్చేది దాన్ని ఏదో స్టోర్ చేసుకోవటానికో నిల్వ చేసుకోవటానికో కాదు, కానీ దాన్ని పంచి ఇవ్వాలంట. దాన్ని పంచి ఇచ్చేదానికి దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. దాన్ని
ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే దాన్ని పంచాలి. భూమిలో దాచిపెట్టేదానికి కాదు, స్టోరింగ్ కోసం కాదు. మన దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి? తలాంతుల ఉపమానం చెప్పాడు. ఒకడేం చేశాడు? భూమిలో దాచిపెట్టి స్టోర్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని స్టోర్ చేశాడు. భూమిలో దాచిపెట్టింది అలాగే ఉంది, దాన్ని తీసుకొచ్చి యజమానికి ఇచ్చాడు. దేవుడు మనకిచ్చింది దాన్ని దాచిపెట్టడానికి కాదు, స్టోర్ చేసుకోవటానికి కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఏం చేయాలి? వెచ్చించాలి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? అందుకే నీటి మీద ఆహారాన్ని చల్లువాడు చాలా కాలం తర్వాత తీరును, చాలా కాలం తర్వాత ఏం చేస్తాడంట? అది కనబడుతుంది, దానికి ఫలితం కనపడుతుందని దేవుని వాక్యం ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుడు మనకిచ్చింది బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి, దేవుడు మనకిచ్చింది అక్కడ ఇక్కడ ఎత్తి పెట్టుకోవటానికి, స్టోర్ చేసుకోవటానికి కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, God wants us to invest it. God wants us to share it. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ రీతిగా షేర్ చేయడం ప్రారంభిస్తాం మనకు తక్కువ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా షేర్ చేయడం ప్రారంభించండి, మనకు తక్కువ దేవుడు చేయడండి. ఎప్పుడైనా గమనించినట్లయితే దాన్ని ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి, దేవుడు మనకు తక్కువ కాకుండా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దయచేసి గమనించండి. అపోస్తల కార్యముల్లో మనం గమనించినట్లయితే, అపోస్తల కార్యములు దయచేసి గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డ, 2వ అధ్యాయము 45-46 వచనాలు చదువుకుందాం. చూడండి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ. 44 చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కల కొలది పంచిపెట్టింది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర తక్కువ ఉంది, లేకపోతే ఒక దగ్గర ఎక్కువ ఉంది, ఒక దగ్గర అది ఏమీ లేదు అనేటువంటి తారతమ్య భేదాలు లేకుండా ఏం చేస్తున్నారంట వాళ్ళు? విశ్వసించిన వారందరూ అని బైబిల్లో వ్రాయబడింది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా కూడా సమిష్టిగా పంచుకున్నారు. పంచుకుంటే ఏమైందంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏమైంది? ఇది కాక తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి అని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన దేవునులారా, సో ఆది సంఘం ఆ రీతిగా ఉండింది కాబట్టి ఏ రీతిగా వృద్ధి చెందింది? ఏ రీతిగా వృద్ధి చెందిందంటే ఎక్స్పోనెన్షియల్ రేట్ లో వృద్ధి చెందిందండి. వేల కొలది రక్షణలోకి వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈనాటి కాలంలో ఎందుకు వేల కొలది రక్షణ పొందలేకపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వెచ్చించడం తగ్గిపోయింది, స్టోర్ చేసుకోవడం ఎక్కువైంది. ప్రియమైన వాళ్ళారా, షేర్ చేయడం తక్కువైంది, స్టోర్ చేసుకోవడం ఎక్కువైపోయింది. ప్రియమైన దేవుడు, అందుకే మనము ఆ చర్చ్ యొక్క ఎక్స్పాన్షన్ ను మనం చూడలేకపోతూ ఉన్నాం, లేకపోతే చర్చ్ యొక్క గ్రోత్ ను మనం చూడలేకపోతున్నాం, దాని యొక్క ఫలితాన్ని, దాని హార్వెస్ట్ ను మనం చూడలేకపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు దయచేసి గమనించండి. 5 రొట్టెలు 2 చేపలు ఒకరు వెచ్చించాడు తన యొక్క భోజనాన్ని. 5,000 మంది తినడమే కాదు, ఇంకేమయ్యాయి? 12 గంపలు మిగిలాయి. ఎందుకోసమే తెలుసా? ఎందుకోసం 12 గంపలు మిగిలాయి తెలుసా? ప్రియమైన వాళ్ళారా, ఆ ఒక్కరి ఆకలి తీర్చడం కాదు దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇన్వెస్ట్మెంట్ దాంతో సరిపోవడం కాదు, దాన్ని ఇంకా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచాలి ఆ రొట్టెలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్స్. ఎందుకు ఎత్తి పెట్టాడు, ఎందుకు స్టోర్ చేశాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 గంపలు ఎత్తనిచ్చాడు ప్రభు. కారణం అంటే తెలుసా? ఇంకా ఆ రొట్టె కావలసిన వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. ఆ రొట్టె లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, రక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే దానికోసమే ప్రభు ఏం చేశాడు? దాన్ని ఎత్తమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా ఎంత గమనించినట్లయితే? ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. కోత గమనించినట్లయితే స్టోర్ చేసే కోసం కాదు, కానీ అది ఇతరుల కోసం మనము ఏం చేయాలి? ప్రియమైన వాళ్ళరా, అది ఒక బ్లెస్సింగ్ గా మార్చబడాలి. బ్లెస్సింగ్ మన దగ్గర ఉన్నది ఇతరులకు బ్లెస్సింగ్ గా మార్చబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 గంపలు. ప్రియమైన దేవుళ్ళ, 5,000 మంది తినడం మాత్రమే కాదు, 12 గంపలు మిగిలాయి. ఎవరి కోసం? ఇంకా లోకములో ఉన్న వారందరూ కూడా ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క భోజనాన్ని తినాలి, ఆ రొట్టె తినాలి. ప్రేమైన యేసైన రొట్టె తినాలి. ప్రేమైన దేవుని బిడ్డ, దాని కోసం గమనించినట్లయితే
అందుకే బైబిల్లో మనం చూస్తాం, బోయజ్ ఏం చేశాడు తెలుసా? రూతు కోసం పరిగణను వదిలేయండి అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రేమ వాళ్ళరా. రూతు కోసం పరిగణను వదిలేయమన్నాడు ప్రేమ వాళ్ళ. యాక్చువల్గా ఏంటి పరిగణ ఏంటంటే, కోత పూర్తిగా కోసుకుంటా పోతే మిగిలిన వేడుకోవాలి. కానీ బోయజ్ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, ఆమెకు ఎవరు లేరు కాబట్టి ఆమె కోసం పరిగెలు వదిలేయండి అన్నాడు. ప్రేమైన దేవుని బిళ్ళారా, పరిగెలు కాదు, కొంతమంది పడలు కూడా వదిలేశారంట ఆమె కోసం. ప్రేమైన దేవుని బిళ్ళారా, గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే గమనించినట్లయితే బోయజ్ అంతగా దీవించబడిన బోయజ్ ను యేసయ్యకు సాదృశ్యంగా తీసుకుంటారు. ప్రేమైన దేవుని బిళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అలాంటి ఉదార స్వభావం ప్రేమైన దేవుని బిళ్ళారా, షేరింగ్ నేచర్ మన జీవితంలో కలిగి ఉండాలి. పనిచేసే కష్టపడే మనస్సు మనం కలిగి ఉండాలి ప్రేమైన వాళ్ళారా. దేవుని కోసం వెచ్చించగలిగిన మనస్తత్వం మనం కలిగి ఉండాలి ప్రేమైన దేవుని ఉన్నారా. అప్పుడు మన జీవితాల్లో ఏం చూస్తాం? గొప్ప హార్వెస్ట్ చూస్తాం. గొప్ప హార్వెస్ట్, మామూలు హార్వెస్ట్ కాదు ప్రేమైన దేవుని ఉన్నారా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ చూస్తాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. టైం 8. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. చివరి కోత ఎవరిదో తెలుసా? చివరి కోత ప్రభువుదే, అంతే. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 13:39. సార్ 11:39. 13:39. నేనేం చెప్పాను? 13:39. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు, కోత కోయివారు దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. విత్తనాలు ఏమో విత్తబడినవి, గుర్తుపెట్టుకోవాలి. గురుగులు విత్తబడినవి కావు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. విత్తనాలు ఏంటి? ఇంటెన్షనల్ గా విత్తబడినవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కూడా విత్తనాలు విత్తుతారు కానీ గురుగులు విత్తరు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సో విత్తనాలతో పాటు గురుగులు గమనించినట్లయితే, సో సాతానుడు ఏం చేస్తున్నట్టే గురుగులను వాటితో పాటు పెంచుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో చివరి కోత ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు చాలా క్లియర్ గా 39వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సో వాటిని విత్తన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు. గురుగులు ఎలా కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. దేవుని వాక్యం. సో దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రేమైన వాళ్ళరా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారంట? దేవుడు తన దూతలను పంపితే వాళ్ళు ఏరి పడేస్తారంట. ఏరి పడేసి ఏం చేస్తారు? అగ్నిగుండములో పడవేయును అని బైబిల్ వాక్యంలో చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సో ఇది మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏ రీతిగా దేవదూతలు వచ్చి ఆ కోత కోస్తున్నారు మనం చూస్తాం ప్రేమైన వాళ్ళరా. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో దిస్ ఈస్ కాల్డ్ అంటే ఆత్మల కోత. మనం ఇంతవరకు ఫిజికల్ గా మాట్లాడుకున్నాం. విశ్వాసంతో చేసే ప్రతి పని కూడా, విశ్వాసంతో వేసే ప్రతి విత్తనం కూడా ఏ రీతిగా విరివిగా విస్తరిస్తుందో, ఏ రీతిగా విరివిగా హార్వెస్ట్ లేకపోతే కోత వస్తుందో మనం చూసాం. అది ఇహలోక పరంగా గమనించినట్టయితే చివరి కోత అది ప్రభుదే. ఏంటంటే ఆత్మల కోత. దేవుడు ప్రభు కోత కోయటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం ఇంకా విత్తనం వేయటం లేదే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఆయన ఆల్రెడీ వేసిపోయాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన వేసిపోయినటువంటి విత్తనాన్ని సైతం మనం మోసుకోలేకపోతున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మన పని ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ వల్ల నీతి కొరకు. అందుకే బైబిల్ వేసుకోవడం నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధనిలు. వాళ్ళు ఏంటంట? తృప్తిపరచబడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు కలగడం, అదండి విత్తనం వేయటం ప్రేమైన దేవుని బిడ్డలారా. నీతి కోసం విత్తనం వేయటం, ఆకలి దప్పులు కలగటం, నీతి కోసం విత్తనం వేయటం, వాళ్ళు తృప్తిపరచబడతారని యేసు ప్రభు తన మాటలతో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఆత్మల కోత ఉన్నది, లేకపోతే నీతి కోత అనేది ఉన్నది. అది దేవుడు చేసినటువంటి పని. ఫైనల్ గా ఈజ్ గోయింగ్ టు హార్వెస్ట్. ఆ హార్వెస్ట్ లో నీవు నేను భాగస్థలమైతే ఎంత గొప్ప ఆనందం.
ప్రభువు కోసే హార్వెస్ట్ లో నేను పాలిభాగస్థులమైతే, విత్తనం వేయటంలో పాలిభాగస్థులమైతే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కోసం దేవుడు నిర్ణయించినటువంటిది హార్వెస్ట్ చాలా గొప్పది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవపు కోత అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసంతో వేసే ప్రతి విత్తనానికి దేవుడు ఏం చేస్తాడంటే కోత తన మహిమలో మనకి ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రేమ వాళ్ళరా, అందుకే చెప్తున్నాను ప్రేమ వాళ్ళ, కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థన ఏ లోకపరంలో అంగీకరించబడదు. నేను కొంతమంది బయోగ్రఫీస్ నేను విన్నా. జార్జ్ ముల్లర్, ఇంకా దైవ సేవకులు కొంతమంది, వాళ్ళ అమ్మ రాత్రంతా కూడా ప్రార్థన చేసేదంట ప్రేమైన దేవుని పిల్లరా. కానీ ఆమె చనిపోయేంత వరకు కూడా ఏ ఒక్క ఫలితాన్ని చూడలేదండి. చనిపోయిన తర్వాత గమనించినట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, ఆమె ఎవరెవరి కోసం ప్రార్థన చేసిందో వాళ్ళంతా మహా గొప్ప సేవకులయ్యారు, మహా గొప్ప మిషనరీస్ గా మారిపోయారు. 11 మంది మిషనరీస్ గా మారిపోయి 11 దేశాల్లో దైవ సేవ చేసినట్టుగా చూస్తున్నాం. అంటే మన ప్రార్థనలు వ్యర్థం కాదు అనే దానికి ఒక ఉదాహరణ ప్రేమైన దేవుని బిడ్డలారా. హన్నా ప్రార్థన వ్యర్థం కాలేదు, మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. యోసేపు చేసిన ప్రార్థనలు వ్యర్థం కాలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. తను చూడగలిగాడు. మనం బ్రతికుండగానే చూడవచ్చు, కొన్ని మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడు దానికి ప్రతిఫలాన్ని మహా గొప్పగా ఇచ్చేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, చివరి మాట చెప్తున్నాను, విత్తనం ఎవరిది? విత్తనమో దేవునిదే. గుర్తుపెట్టుకోవాలి, విత్తనమో దేవునిదే, వర్షము దేవునిదే. ప్రేమ వాళ్ళారా, గమనించినట్టయితే కాలము కూడా దేవునిదే, కాలం కూడా దేవునిదే, అన్ని దేవునివే. మనం ఏం చేయాలంటే ఆయన విత్తనాన్ని సరిగ్గా వాడుకోవాలి, వాని విత్తనాన్ని సరిగ్గా నిరీక్షణతో విశ్వాసంతో వేయాలంటే దేవుడు కోరేది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ప్రయాసపడాలి, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పొలంలో మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కోత కోసేది కూడా దేవుడే, కోత మనం కాదు కోసేది, కోత కోసేది కూడా దేవుడే ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం ప్రభు ఒక వ్యక్తిని మార్చి తప్ప ఏ మనిషి కూడా మరొక వ్యక్తిని మార్చలేడు. కోత అనేది ఆయనదే అని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చెప్తుంటారు, నేను వాక్యం చెప్తే రక్షించబడ్డాడు, మంచిదే, రాక్షసు చెప్పే దేవుడు నేను వాడుకున్నాడు, కానీ కోత కోసింది దేవుడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మనం విశ్వాసంతో విత్తుదాం, విశ్వాసంతో విత్తుదాం ప్రియమైన వాళ్ళరా. అండ్ నిరీక్షణతో వేచి ఉందాం, నిరీక్షణతో వేచి ఉందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అండ్ ఆనందంతో దేవుడు మనల్ని కోత కోసే కృపలో దేవుడు మనల్ని ఉంచుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మహిమ దేవునికే కలుగును గాక. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి వచనం చదువుకొని మనం ముగించుకుందాం. సో భూమి నిలిచినంత వరకు కోతకాలమును మిగతా కాదు, కానీ కోతకాలం గురించి ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. సో తన హృదయంలో అనుకొనను, ఉండక మానవుని హృదయంలో అనుకొనను. వాళ్ళరా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఎలాంటి విత్తనాలు వేయటానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం? నిజానికి ఆ విత్తనాలు మనకు భారంగా అనిపిస్తూ ఉన్నాయా? కన్నీటితో విత్తేవిగా ఉంటున్నాయా? అవమానంతో విత్తేవిగా ఉంటున్నాయా? ప్రభు మన కోసం గొప్ప హార్వెస్ట్ చేసి పెట్టాడు అన్న విషయాన్ని ఎప్పుడైతే మనం గుర్తు చేసుకుంటామో, నెక్స్ట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ అనేది గుర్తు చేసుకుంటామో, ఇవి ఎన్నదగని శ్రమలు కావు అని బైబిల్లో వ్రాయబడింది. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావంట ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తా అంటే ప్రభు మనల్ని ఆనందములో ఉంచేటటువంటి దినాలు, కోత సమయంలో ఉంచే దినాలు చూస్తే ఇప్పటి కాలపు శ్రమలు మనకు ఎన్నదగినవే కాదంట ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు కోసం విత్తనాలు వేద్దాం, ప్రభు కోసం దేవుడు ఇచ్చినటువంటి వాటిని దేవుని కోసం విత్తుదాం. గొప్ప పంటలు ప్రభు కోసం మనం పొందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కళ్ళు వంచుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ప్రేమించే దేవుడు, కృప చూపించేటటువంటి దేవుడు యేసు ప్రభువా. మా జీవితాల్లో చాలన దేవుడిగా ఉండి నా దేవాలైనా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహా గొప్ప దేవుడు యేసు ప్రభువా. తండ్రి ప్రభా, మీరు ఏవైతే మాకు ఇచ్చారో యేసు ప్రభా, వాటిని స్టోర్ చేసుకోవటం కోసం కాదు, దాచుకోవటం కాదు, కానీ వాటిని షేర్ చేసుకోవటం కోసం, వాటిని ఇన్వెస్ట్ చేయటం కోసం మీ వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన తెలివిని, మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని, మీరు మాకు ఇచ్చినటువంటి తండ్రి ప్రభానైనా ఏదైనా కూడా యేసు ప్రభానైనా మీకోసం వెచ్చించే దాంట్లో ఎంత మాత్రం వెనుదిరగక ఉంటకు, ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగుటకు మీకు అధికమైన కృపను ప్రసాదించండి ప్రభువా.
తండ్రి నా దేవ ఆనాడు ఏ రీతిగా సమిష్టిగా పంచుకొనొచ్చు నా దేవనైనా వాళ్ళకంటే ఏది లేకుండా తండ్రి సమిష్టిగా ఏ రీతిగా పంచుకున్నారో దేవా తండ్రి గొప్ప పంటను నేను చూడగలుగుతున్నాం తండ్రి ప్రభా మహా గొప్ప తండ్రి ప్రభానైనా సంఘ విస్తరణ మేము చూడగలుగుతున్నాం తండ్రి ప్రభానైనా 5 రొట్టెలు 2 చేపలు కలిగిన వ్యక్తి ప్రభానైనా తండ్రి ప్రభానైనా విత్తనం వేసినప్పుడు నా దేవ నా ప్రభు తను సంపూర్ణంగా తృప్తిగా తినడం మాత్రమే కాకుండా 5,000 మంది తినడానికి తండ్రి కారకుడు మాత్రమే కాదు నాయన 12 గంపలు మిగిలి లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభానైనా ఈ రొట్టె విరిచి పంచి ఇచ్చే రీతిగా యేసు ప్రభానైనా తండ్రి ఆ వ్యక్తి ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభ చిన్న బాలుని మీరు ఆ రీతిగా వాడుకున్నారు. యేసయ్య మా జీవితాల్లో కూడా అలాంటి గొప్ప కృపను మాకు ప్రసాదించండి. మీకోసం తండ్రి ఇన్వెస్ట్ చేయటం, మీకోసం తండ్రి ప్రభ వెచ్చించడం, మీకోసం తండ్రి ప్రభ మీరు మాకు ఇచ్చింది షేర్ చేసుకోవటం, మీరు మాకు ఇచ్చిన దాన్ని ప్రభానైనా మీకోసం వెచ్చించడం మాకు నేర్పించండి. యేసు ప్రభ గొప్ప పంట మా జీవితాల్లో చూసుటకు తండ్రి ప్రభ కోయిటకు యేసు ప్రభ ఆనందించుటకు యేసు ప్రభ మీ నామాన్ని మహిమపరచడానికి కావలసినటువంటి కృపను యేసు ప్రభ మీరు మాకు అనుగ్రహించండి. మా జీవితాల్లో తండ్రి అలాంటి గొప్ప కృపను మీరు దయచేయాలని ప్రభ ఈ వాక్యాన్ని ఈ సాయంకాల సమయంలో మాకు దయచేశారు. యేసు ప్రభ మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. మీ వాక్యాన్ని విరిచి తండ్రి ప్రభ వింటున్న ప్రతి బిడ్డకు తండ్రి ప్రభానైనా పంచండి యేసు ప్రభ. వారి జీవితాల్లో యేసు ప్రభానైనా ఈ విత్తనము తండ్రి విత్తబడి తండ్రి మహావృక్షమై తండ్రి వారి జీవితాల్లో ఫలించును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.